ఈసారి కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది, పూజా విధానం, ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి. పంచాంగం ప్రకారం కార్తీక మాసం హరిహర దేవుళ్లకు అంకితం చేయబడింది. ఇదే మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్నే త్రిపుర పూర్ణిమ, కార్తీక పౌర్ణమి అంటారు. ఈ సందర్భంగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది, దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో హరిహర అంటే విష్ణువు, శివయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం, దీపారాధన, దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువల్లో భానుడి కిరణాల ప్రభావంతో నీటిని మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అంతేకాదు, దేవుని పూజకు అవసరమైన పుష్పాలను అందిస్తుంది. అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోదకం అని అంటారు. ఇదిలా ఉండగా కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే ఈసారి కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు? పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూజా విధానం. కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదులలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఒకవేళ మీకు పవిత్ర నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కొద్దిగా కలుపుకొని స్నానం చేయొచ్చు. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో దీపారాధన చేయాలి. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని, లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి. విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి. విష్ణువు, లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. కార్తీక పూర్ణిమ రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కార్తీక దీపం ప్రాముఖ్యత. కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలొస్తాయి. అలాగే దీపదానం కూడా చేయాలి. కార్తీక పూర్ణిమ రోజున ఉదయం 4:58 నుంచి ఉదయం 5:51 మధ్యన స్నానం చేసి దీపదానం చేయాలి. శివాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున దీపదానం, పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందివ్వాలి. ఓం హ్రీం శ్రీం క్రీం క్లీం శ్రీ లక్ష్మీం మా గృహే ధన్ పూర్యే ధన్ పూర్యే చింతధూరే దూరే స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి. కార్తీక పౌర్ణమి శుభముహూర్తం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక పూర్ణిమ తిథి నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 16న శనివారం మధ్యాహ్నం 2:58 పూర్తవుతుంది. ఉదయం తిథి ప్రకారం ఈసారి కార్తీక పూర్ణిమను నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది.